ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు అనే పాట ఉంది కదా, ప్రస్తుతం బ్రిటన్ సైన్యానికి అది వర్తిస్తుంది. ప్రపంచంలో అద్భుతమైన సైన్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నడిపిన వాళ్ళం, మేము శక్తివంతులం అని చెప్పుకుంటుంది. తీరా చూస్తే వాళ్ళ సైన్యంలో ఎక్స్పీరియన్స్ తగ్గిపోయిందో లేకపోతే ఫెయిల్యూర్స్ అనేటువంటిది సహజంగా జరిగినవి తెలియట్లేదుగా, వరుస వైఫల్యాలు. ఏదైతే తాజాగా యుద్ధ విన్యాసాలు చేస్తున్నటువంటి సందర్భంలో 2 బ్రిటన్కే సంబంధించిన నౌకలు, యుద్ధ నౌకలు ఢీ కొట్టుకోవడం ఒక ఫెయిల్యూర్, అతిపెద్ద ఫెయిల్యూర్. ఆ విషయం మర్చిపోకముందే తాజాగా న్యూక్లియర్ బేస్డ్ ట్రయల్స్ వేస్తున్నటువంటి సందర్భంలో అది కాస్త ఫెయిల్ అయ్యి దెబ్బతిండం అన్నటువంటి మరొక సంచలనం సృష్టించింది. యూకే మిలిటరీ హ్యాస్ సఫర్డ్ ఇట్స్ థర్డ్ ఎంబరాస్మెంట్ ఇన్ ద మ్యాటర్ టు జస్ట్ ఎ ఫ్యూ వీక్స్ యాజ్ ఏ న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ రిపోర్టెడ్లీ ఫెయిల్డ్. ఇది తాజాగా న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ ఫెయిల్ అయింది. దిస్ వాజ్ ద సెకండ్ కన్సిక్యూటివ్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ఏ ట్రిడెంట్ మిస్సైల్ ఫ్రమ్ ఏ బ్రిటిష్ సబ్మెరైన్ విచ్ ఎండెడ్ ఇన్ ఫెయిల్యూర్. ఇది బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రిడెంట్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించింది కాస్త దారిలోనే దెబ్బతినేసింది. మొన్న మధ్యనే ఫ్లాగ్షిప్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాస్త వెళ్ళి నాటోకి సంబంధించిన బిగ్ డ్రిల్స్లో ఎదురుగుండా ఉన్నటువంటి షిప్ని ఢీ కొట్టడం ఒక ఎత్తు అయితే, ఇది రెండవది. వరుసపెట్టి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఓ రకంగా బ్రిటన్ సైనిక సామర్థ్యానికి సవాల్ విసురుతున్నాయి.